జై శ్రీరామ. ఏంటి పండగ వాతావరణం అని అనుకుంటున్నారా? అదేనండి, మన కందుకూరులో పెద్ద బజార్లోని శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రాంగణంలో జరుగుతున్న సామూహిక వరలక్ష్మి వ్రతములు. ధనలక్ష్మి రూపంలో అమ్మవారిని చూడండి, ఎంతో చక్కగా అలంకరించారు. సాధారణంగా అమ్మవారి వెనక వైపు అంటే జడను మనం చూడలేము, కానీ మనకు ఆ భాగ్యం కూడా దక్కి. ఇక గర్భగుళ్ళో కొలువైన అమ్మను చూద్దాం రండి. పవన్ స్వామి గారు, అనిల్ స్వామి గారు, రంగాచార్య గారు ఎంతో వైభవోపేతంగా అమ్మవారిని చందనంతో అలంకరించారు. చందన చచ్చిత అని వినడమే కానీ ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. ఏంటి అలానే చూస్తూ ఉండిపోయారు? అక్కడ వరలక్ష్మి వ్రతం మొదలైంది, చూద్దాం రండి. మొదట విఘ్నాలన్నీ తొలగిపోవాలని విశ్వక్సేన ఆరాధనతో పూజను మొదలుపెట్టారు. భారతదేశమంతా సుభిక్షంగా ఉండాలని పూజలో భరతమాత ఫోటోని కూడా ఉంచారు. తరువాత కలశ స్థాపన చేస్తూ కలశంలోని జలంలోకి దైవిక శక్తిని ఆవాహన చేస్తున్నారు. తరువాత వరలక్ష్మి అమ్మవారి షోడశోపచార పూజతో ఆహ్వానిస్తున్నారు. ఎంతో మంది ఆర్యవైశ్య మహిళామణులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. పూజలో కూర్చున్న మహిళామణులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారి పటమును అలంకరించుకొని అమ్మవారి పూజను ప్రారంభించారు. కోరిన వరాలను తీర్చే కొంగు బంగారం ఆ వరలక్ష్మి తల్లి. ఆ తల్లి అనుగ్రహం పొందాలని అందరూ తపిస్తుంటారు కదా మరి. అష్టోత్తర శతనామావళితో అమ్మవారి అర్చన. ఈ వ్రతంలో అతి ముఖ్యమైన చేతికి కట్టుకునే తోరణాన్ని పూజిస్తున్నారు. అదిగో అలా చూడండి, పంతులు గారు ఆ తోరణాన్ని అమ్మవారి కుడి చేతికి కడుతున్నారు. అదే విధంగా వ్రతం చేసిన మహిళామణులందరూ కూడా తోరణాన్ని ఒకరి చేతికి ఒకరు కట్టుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతంలో అందరికీ ఎంతో ఇష్టమైన చారుమతి కథను భక్తులందరూ అమ్మవారి నామజపం చేస్తూ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నారు. చారుమతి కథలో చెప్పినట్టు చారుమతి లాగే నిస్వార్థంగా వరలక్ష్మి అమ్మవారి కటాక్షం పూజ చేసిన భక్తులందరికీ కలగాలని కోరుకుంటున్నారు. పాటలు పాడుతూ అదిగో కాంతి స్వరూపిణి అయిన అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నారు. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవికే ఇస్తున్నామని భావిస్తూ ముత్తైదువులందరూ ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. అమ్మవారికి పూజించిన కుంకుమను ఉభయదాతలు శ్రీమతి శ్రీదేవి గారు మహిళా భక్తులందరికీ అందజేశారు. ఈ వీడియో చూసిన అందరికీ వరాలనిచ్చే ఆ తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము.